సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో కార్మికులతో సమ్మె కరపత్రం విడుదల చేశారు సిఐటియు జిల్లా కోశాధికారి గొడ్డుబర్ల భాస్కర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో మండలంలోని అన్ని రంగాల కార్మికులు పాల్గొంటున్నారని తెలిపారు. శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి వాటిని అమలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ చర్యలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(c), ఆర్టికల్ 21, 24, 39(d)కి విరుద్ధమని పేర్కొన్నారు. కోర్స్ అమలు జరిగితే కార్మిక సంఘాలు ఏర్పాటు కష్టతరం అవుతుందని, కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం చేయబడుతుందన్నారు. సమ్మె హక్కులను సైతం కోల్పోతారని మండిపడ్డారు. ఉద్యోగ భద్రత, ఉపాధి కోల్పోతారని, కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందన్నారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు మరియు స్కీమ్ వర్కర్లతో సహా కార్మికులందరికీ జాతీయ స్థాయిలో కనీస వేతనం నెలకు 26,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్స్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అప్రెంటిస్, ట్రైనీలు వంటి రూపాలలో వివిధ పథకాల కింద పనిచేస్తున్న కార్మికులకు ఎవరిని క్యాజువలైజ్ చేయరాదని, కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, నెలకు కనీసం 9,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికులకు మరియు వ్యవసాయ కార్మికులతో సహా అన్ని తరగతులకు కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలన్నారు. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించి ఎస్పీఎస్ మరియు యూపీఎస్ ను రద్దు చేయాలని, బోనస్, ప్రావిడెంట్ ఫండ్ యొక్క చెల్లింపు మరియు అర్హతపై అన్ని సెగ్లను తొలగించి గ్రాట్యుటీ మొత్తాన్ని పెంచాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, విద్యుత్ బిల్లు 2022ను ఉపసంహరించుకోవాలని, విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కొరకు 2025 జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఎస్ లక్ష్మి, వివిధ రంగాల కార్మికులు బాలమణి, షాహిన్, సుల్తానా, లావణ్య, లక్ష్మి, బాలరాజు, ఎల్లం, రవి, స్వామి, నర్సింహులు, కిష్టయ్య, నర్సయ్య పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో జూలై 9 జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మె కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క సమ్మె ప్రధాన ఉద్దేశం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలతోటి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తూ ఉంది. వాటితో పాటు 29 రకాల కార్మిక చట్టాలను దుర్మార్గంగా రద్దు చేస్తూ ఈరోజు కార్మిక హక్కులను పూర్తిగా హరించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. వాటితో పాటు ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి సమ్మె హక్కులను కూడా ఈరోజు హరిస్తూ ఉన్నది. కార్మికులను కట్టు బానిసలుగా చేస్తూ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల చట్టాల మార్పుకు కోరుకుంటూ ఉంది. వీటితో పాటు దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కులను హరిస్తూ ఈరోజు మహిళలకు రాత్రిపూట కూడా డ్యూటీలు చేసుకునేటువంటి నిరంకుశ వైఖరికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెరలేపుతూ ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక హక్కులను యథావిధంగా కొనసాగించాలని, పెరుగుతున్న ధరలకు అనుకూలంగా 26,000 కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9 తారీఖున జరిగే సమ్మెలో ఈ మండలం ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. సిఐటికు సంబంధించి ఇప్పుడు అన్ని సంఘాల వాళ్ళు, ఎందుకంటే 29 రాష్ట్రాల్లో కూడా సార్వత్రిక సమ్మె ఎందుకు చేపట్టినామంటే కనీస వేతనం అమలు లేదు. ఈ బీజేపీ ప్రభుత్వం అనేకమైన దుర్మార్గమైన అన్నీ తీసుకొస్తూ ఉంది కాబట్టి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి, ప్లస్ మళ్ళీ ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్ వాళ్ళు, గ్రామ పంచాయతీ వర్కర్స్, అంగన్వాడీ వాళ్ళు మొత్తము దేశవ్యాప్త సమ్మెలో ఈ దౌలతాబాద్ మండలంలో పాల్గొనాలనేసి తెలియజేస్తాం.